హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు ఈ వీడియోలో వేగన్ ఫిష్ ఫ్రై చూడబోతున్నానమాట. స్నాక్స్‌కి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మీరు చూసుకోనవసరం లేదు. చాలా సింపుల్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం ఎందుకు రండి. సో, ఈ వేగన్ ఫిష్ ఫ్రై కోసం నేను తీసుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పన్నీర్. ఇదొచ్చేసి 350 గ్రామ్స్ వరకు ఉంటుందన్నమాట ఈ ప్యాకెట్‌లో. సో, ఆహ్, వీలైనంత వరకు ఫ్రెష్ పన్నీర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో, పన్నీర్‌ని ఒకసారి కడగండి. అంటే ప్యాక్‌లోంచి తీసిన తర్వాత కడిగిన తర్వాత మీరు ఇలా చేప షేప్‌లో కట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం ఫిష్ పీసెస్ ఇలాగే ఉంటాయి కదా! సో, ఈ విధంగా కొంచెం టైం పడుతుంది. అండ్ అయ్యో! చాలా వేస్ట్ అయిపోతుంది కదా! అని మాత్రం ఫీల్ అవ్వద్దు. దీంతో నేను మరొక రెసిపీ చేయబోతున్నానన్నమాట. షేప్ కోసం మాత్రమే మనం ఈ విధంగా చేస్తున్నాం. రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా మీరు ఈ షేప్‌లో కాకుండా నార్మల్‌గా పీసెస్ లాగా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదే ఉంటుంది. బట్ లుక్ వైస్ కోసం మాత్రమే ఇంత కష్టపడి కట్ చేయాల్సొస్తుందనమాట. అండ్ చివరగా ఇలా సెంటర్‌లో చిన్న పీస్‌ని ఇలా స్పూన్ సహాయంతోనో, లేకపోతే మీ దగ్గర ఏదైనా చిన్న రౌండ్‌గా ఉండే క్యాప్ ఉంటే దాంతో గానీ ఈజీగా కట్ చేసుకోండి. అండ్ ఈ ఎక్స్ట్రా వేస్ట్ అంతా ఒక పక్కకు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇక ఫిష్ పీసెస్ అయితే రెడీ అయిపోయాయి కదా! పన్నీర్ ఫిష్ పీసెస్. సో, చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో షేప్ అయితే అని నేను అనుకుంటున్నాను. మీరు మాత్రం సరిగ్గా రాకపోతే తిట్టుకోవద్దు. ఇప్పుడు దీనికి మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పొడి, అండ్ ఇదొచ్చేసి కొంచెం స్పైసీగా ఉండే టమాటో కెచప్ అనమాట. అలాగే అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూనే తీసుకుంటున్నాం. సోయా సాస్ కూడా 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం. ఎందుకంటే నేను చిల్లీలో అది తీసుకున్నాను కదా! టమాటో కెచప్ దానివల్ల. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు మొత్తం వేసి బాగా కలపండి. అంటే ఎక్కువ అవసరం లేదు. జస్ట్ పైన మనం ప్యాక్ లాగా వేయబోతున్నాం కాబట్టి నేను చాలా కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. ఇదైతే ఈ 6 పీసెస్‌కి సరిపోతుందనమాట. ఇలా మొత్తం అంతా కూడా ఈవెన్‌గా ఉండేటట్టు చేత్తో హెల్ప్ తీసుకొని మొత్తం ఇలా అప్లై చేయండి. నేను చెప్తున్నా అండి, మేము తిన్నప్పుడైతే నిజంగా బయట ఏమి పనికిరావనమాట దీని ముందు. మనం తినే ఔట్ సైడ్ ఫుడ్ ఏది కూడా దీని ముందు దిగదుడిపే అన్నట్టు చాలా టేస్టీగా వచ్చింది. పైన లేయర్ అంతా క్రిస్పీగా, లోపల పన్నీర్ వేడయ్యేసరికి సాఫ్ట్‌గా అయిపోతుంది కదా! చాలా టేస్టీగా వచ్చింది. మీరు నిజంగా ఒక్కసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ విధంగా కట్ చేయలేను అనుకున్నప్పుడు, టైం వేస్ట్, అలాగే పీసెస్ కూడా వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనుకున్నప్పుడు మీరు సింపుల్‌గా స్క్వేర్స్ లాగా కట్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్‌లో అప్లై చేసి చేయండి. అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు పీసెస్ రెడీగా ఉన్నాయి కదా! మరొక బౌల్‌లో ఇలా ప్లెయిన్ కార్న్ ఫ్లోర్ పౌడర్ తీసుకోండి. ఇందులో ఇప్పుడు మన పీసెస్‌ని ఒక్కసారి పైన కోటింగ్ అంతా కూడా ఈ పొడి పిండి అద్దండి ఈ విధంగా. ఇలా అద్దడం వల్ల ఏమవుతుందంటే పైన లేయర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. అండ్ మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సేమ్ కేఎఫ్‌సి చికెన్ లెగ్స్ అది ఏ విధంగా అప్లై చేస్తామో సేమ్ అనమాట. ఇలా మొత్తం అన్ని పీసెస్‌కి అప్లై చేయండి. అండ్ మీరు ఇంకొకటి గమనించారా? నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడలేదు. సో, ఈ కేఎఫ్‌సి వాళ్ళ సీక్రెట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడారనమాట. కేవలం ఇవే ఇంగ్రీడియెంట్స్ చికెన్ ఫ్రైకైనా. ఇదివరకు కూడా నేను చికెన్ పాప్కార్న్ వీడియో చేశాను. అందులో కూడా కేఎఫ్‌సి స్టైల్‌లోనే చేశాను. చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. అల్లం లేకుండా ఉత్తి డ్రై వెల్లుల్లి పౌడర్, గార్లిక్ పౌడర్ యూస్ చేయడం వల్ల టోటల్ టేస్ట్‌లో చాలా డిఫరెన్స్ వస్తుందనమాట. ఇప్పుడు ఎక్కువగా ఆయిల్ లేకుండా నాన్ స్టిక్ ప్యాన్‌లో తీసుకున్నాను కాబట్టి నాకు ఎక్కువ ఆయిల్ పట్టలేదు. అండ్ మీరు మామూలు ఫ్రైయింగ్ ప్యాన్స్ అంటే దోస ప్యాన్ మీద ఇట్లా కూడా మీరు దీన్ని ఫ్రై చేసుకోవచ్చు.
చాలా తక్కువ ఆయిల్‌తోని పైనుంచి ఇవి డ్రై అయిపోతున్నాయి అన్నప్పుడు ఒక్క స్పూన్ ఆయిల్ మాత్రం పైనుంచి అలా వేసుకోండి సరిపోతుంది. ఇవి కలర్ మారేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా? సేమ్ ఇలా చూస్తే ఎవరైనా సడెన్‌గా ఓహ్! ఫిషే ఫ్రై చేస్తున్నావా అనుకుంటారు. స్మెల్ కూడా అదే విధంగా బయటకొస్తోంది. లోపల పన్నీర్ ఉందనే విషయం ఎవరికీ తెలీదు. సో, చూసారా? ఇవన్నీ కూడా పైన కలర్ అంతా కూడా కొంచెం చాక్లెట్ బ్రౌన్ లాగా అవుతుంది కదా! ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకుందాం. నిజంగా అండి. ఇవి 6 అయితే ఇంకా తిన్న తర్వాత ఇంకా ఉంటే బావున్ను అనిపించింది మా వాళ్ళకైతే. చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అండ్ పన్నీర్‌లో కూడా ప్రోటీన్ చాలా ఉంటుంది కదా! మిల్క్ ప్రొడక్ట్ కాబట్టి తప్పకుండా ఎవరైనా సరే తీసుకోవచ్చు. పిల్లలకి ఇప్పుడు ప్రోటీన్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. మిల్క్ ప్రొడక్ట్స్ ఇవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. దీన్ని కొంచెం ఇంకాస్త గార్నిష్ చేసేందుకు నేను క్యారెట్ నెస్ట్ లాగా ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. తురుముకొని దాంట్లో ఇందులోనే చిన్న కొత్తిమీర ఆకును కూడా పెట్టి డెకరేట్ చేద్దామని చేస్తున్నాను అనమాట. ఇది పూర్తిగా ఆప్షనల్. దీనికి టొమాటో కెచప్, వైట్ డిప్ అంటే మైనీస్ 2 తీసుకున్నాను. నాకు మైనీస్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను అది ప్రిఫర్ చేస్తాను. మీ ఇష్టం, మీకు ఏ డిప్ ఇష్టమైతే అది ప్రిఫర్ చేయండి. బట్ బిలీవ్ మీ, మీరు అసలు డిప్ లేకుండానే తింటారనమాట. నేను చెప్పిన మెజర్స్లో మీరు కనుక కోటింగ్ అనేది ప్రిపేర్ చేస్తే అసలు ఏమీ అవసరం లేదు. చాలా చాలా బాగుంటాయన్నమాట. వేడివేడిగా తింటే అదిరిపోతుంది. సాయంకాలం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ స్నాక్స్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసి ఇవ్వండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్.